సమాధిలో అడిగే 3 ప్రశ్నలు. ఈ అంశంపై ప్రసంగం చేయడానికి సబాహత్ను సాధారణంగా వేదిక పైన రావాలని ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వ బరకాతుహు. నా పేరు పి సబాహత్ తస్లీం. నేను జామియా ముల్కుర పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటున్నాను. ఈరోజు 10వ జల్సాలో నా యొక్క అంశం సమాధిలో అడిగే 3 ప్రశ్నలు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు: ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతన్ని సమాధిలో పెట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి మున్కర్ నకీర్ అని 2 దేవదూతలు వచ్చి అతన్ని లేపి కూర్చోపెట్టడం జరుగుతుంది. ఆ వ్యక్తిని 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మొదటి ప్రశ్న మన్ రబ్బుక, అంటే నీ ప్రభువు ఎవరు? రెండవ ప్రశ్న మా దీనుక, నీ ధర్మం ఏమిటి? మూడవ ప్రశ్న మన్ నబియుక, నీ ప్రవక్త ఎవరు? అతను నిజమైన ముస్లింగా జీవించినట్లయితే నా ప్రభు అల్లా అని పలుకుతాడు. నీ ధర్మం ఏమిటి అంటే నా ధర్మం ఇస్లాం అని పలుకుతాడు. నీ ప్రవక్త ఎవరు అంటే నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానాలు ఇస్తారు. అతను సరైన సమాధానాలు ఇస్తే అతన్ని సమాధి చూపు మేరకు విశాలంగా అవుతుంది. చివరిగా నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, మనందరికీ సమాధిలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వ బరకాతుహు.